యాపిల్ అల్ట్రా వాచ్. దీని క్లోన్ డిజైన్తో మనకి ఫైర్బోల్ట్ గ్లాడియేటర్ మోడల్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. మళ్ళీ అదే డిజైన్తో సూపర్నోవా స్మార్ట్ వాచ్ అనేది ఫైర్బోల్ట్ నుండి రిలీజ్ అవ్వబోతుంది. చూడడానికి సేమ్ ఉన్నాయి, కానీ ఈ రెండు మోడల్స్లో డిఫరెన్స్ ఏంది అండ్ ఏది కొనాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే రెండు మోడల్స్కి డిఫరెన్స్ కూడా మీకు క్లారిటీ రాబోతుంది. మొదటగా బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే గ్లాడియేటర్ వాచ్లో ఉన్నట్లు ఈ వాచ్ కూడా మెటల్ బాడీతో వస్తుంది. సైడ్లో క్రౌన్ కీ ఇచ్చాడు. ఈ క్రౌన్ కీ మనకు పవర్ ఆన్ ఆఫ్ అండ్ వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే క్రౌన్ కీ కింద ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ మనకి షార్ట్ కీ లాగా పనిచేస్తుంది. మీకు నచ్చిన ఫీచర్ ఈ షార్ట్ కీలో యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి సిలికాన్ స్ట్రాప్స్. గ్లాడియేటర్లో వచ్చేసి మనకు ప్లేన్ స్ట్రాప్తో వస్తుంది. అదే సూపర్నోవా మోడల్లో చూసుకుంటే అల్ట్రా వాచ్ స్ట్రాప్స్ డిజైన్ అనేది ఇందులో ఇచ్చాడు. గ్లాడియేటర్ వాచ్తో పోలిస్తే సూపర్నోవా వాచ్ స్ట్రాప్ అనేది అల్ట్రా లుక్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ అండ్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లేలో చూసుకుంటే గ్లాడియేటర్లో హెచ్డి డిస్ప్లేతో సైజ్ అనేది 1.96 ఇంచెస్ ఇచ్చాడు. అదే సూపర్నోవాలో వచ్చేసి మనకు ఎల్ఈడి స్క్రీన్తో 1.78 ఇంచెస్ సైజ్లో వస్తుంది. బ్రైట్నెస్లో చూసుకుంటే గ్లాడియేటర్లో వచ్చేసి 600 నిట్స్ ఇచ్చాడు. అదే సూపర్నోవాలో వచ్చేసి మనకు 500 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ సూపర్నోవాలో వాచ్లో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంది. నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఎలాంటి డిఫరెన్స్ లేదు రెండు స్మార్ట్ వాచెస్లో. ఈ వాచ్లో మనకి అన్ఇంటరప్టెడ్ కాల్స్ మాట్లాడుకోవడానికి అడ్వాన్స్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇందులో ఇచ్చాడు. సో మనకి వాచ్లో క్రౌన్ కీ కింద ఇన్బిల్ట్ మైక్ అండ్ అవతల సైడ్ వచ్చేసి స్పీకర్ ఉంటుంది. కాబట్టి మొబైల్ యూజ్ చేయకుండానే వాచ్లోనే కాల్స్ రిసీవ్ చేసుకోవడం అండ్ కాల్స్ చేయడం అనేది చేసుకోవచ్చు. అలాగే డయల్ ప్యాడ్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూసుకుంటే ఇందులో మనకు 123 యాక్టివిటీస్ ఇచ్చాడు. సో నచ్చిన యాక్టివిటీ యూజ్ చేసుకోవచ్చు. అయితే సూపర్నోవాలో జీపీఎస్ ట్రాజెక్టరీ అనేది ఇచ్చాడా లేదా అని మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఇస్తే ఓకే, లేకపోతే ఈ డిఫరెన్స్ అనేది ఈ వాచ్లో నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఇందులో మనం చూసుకుంటే వాచ్లో ఉన్న యాప్ కానీ యాక్టివిటీస్ ఫీచర్స్ని వాయిస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి మనకు గూగుల్ అండ్ సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 7 days నార్మల్ యూసేజ్ అనేది ఇందులో ఉంటుంది అండ్ 2 days వచ్చేసి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తుంది. అదే కాకుండా స్టాండ్ బైలో ఇది మనకు 20 days బ్యాకప్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాచ్లో ఉన్న సెన్సార్స్ వచ్చేసి మనకు 24/7 హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేయడం, స్లీప్ మానిటర్ అండ్ ఫీమేల్ హెల్త్ కూడా ట్రాక్ చేస్తుంది. మనకి ఈ సెన్సార్స్ అనేది అబ్నార్మల్ కండిషన్స్లో ఉన్నా కూడా ట్రాక్ చేసి అలర్ట్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మొబైల్లో యాప్ ద్వారా డేటా అనేది ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఇందులో మాట్లాడుకుంటే మనకు బోర్ కొట్టినప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి వాచ్లోనే ఇన్బిల్ట్ గేమ్స్ అనేది ఇందులో ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్లో మనకి మెన్యూ లేఅవుట్ చూసుకుంటే 8 ఫీచర్స్ ఇచ్చాడు. సో మనకు నచ్చిన మెన్యూ లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఇందులో ఆప్షన్ ఉంది. అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకు డస్ట్, స్ప్లాష్ అండ్ స్వెట్ నుంచి సర్వైవ్ కావడానికి IP67 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్తో మనకి ఇందులో వస్తుంది. అదే కాకుండా ఈ స్మార్ట్ వాచ్లో మనకు స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్స్ కూడా ఉంది. అంటే మనకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నార్మల్ మెసేజెస్ అన్ని వాచ్లోనే చూసుకోవచ్చు. అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఇందులో మనకు వెదర్ అప్డేట్స్, అలారం, కెమెరా కంట్రోల్, రిమైండర్స్ ఇందులో ఉన్నాయి. అండ్ గ్లాడియేటర్ వాచ్లో వచ్చేసి మనకు క్యాల్కులేటర్ ఇచ్చాడు. సూపర్నోవాలో మనకు మెన్షన్ చేయలేదు. ఒకవేళ లేకపోతే ఇది కూడా ఒక డిఫరెన్స్ అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాచ్ యొక్క కలర్స్ చూసుకుంటే మనకి బ్లాక్, బ్లూ, గోల్డ్ అండ్ బ్లాక్ గోల్డ్ 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మరొక డిఫరెన్స్ చూసుకుంటే ప్రైసెస్లో మనకు గ్లాడియేటర్ వచ్చేసి 3,999కి ఇస్తున్నాడు. అదే సూపర్నోవా వచ్చేసి 3,499కి అనేది ఇస్తున్నాడు. అదే కాకుండా లాంచ్ ప్రైస్ చూసుకుంటే సూపర్నోవా మనకు 2,499కి రావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైర్బోల్ట్ సూపర్నోవా ఫీచర్స్తో పాటు గ్లాడియేటర్ వాచ్కి డిఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను. ఈ రెండిట్లో ఏ వాచ్ కొనాలి అని అడిగితే డిస్ప్లే చిన్నగా ఎనిమెల్ఈడి స్క్రీన్తో అల్ట్రా వాచ్ లుక్ అనే స్ట్రాప్స్తో మనకు వాడాలి అనుకుంటే సూపర్నోవా వాచ్కి తీసుకోవచ్చు. అదే లేకుండా పెద్ద డిస్ప్లేతో కావాలి అనుకుంటే గ్లాడియేటర్ వాచ్కి వెళ్ళొచ్చు.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.